హరే కృష్ణ. కొంచెం సౌండ్ అంటే పెంచు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది కదా? ఏమైంది? హరే కృష్ణ ఒక్క 10 మినిట్స్ అటెన్షన్గా వినండి. ఈరోజు రథయాత్ర, మనం అందరం ఎదురు చూసేటటువంటి ఈ పర్వదినం రథయాత్ర రానే వచ్చేసింది. ఈరోజు జగన్నాథుల వారు శ్రీక్షేత్రం నుంచి, శ్రీక్షేత్రం అంటే ఇప్పుడు మనం దర్శించుకునేటటువంటి ఏదైతే మందిర స్థలం ఉందో దాన్ని నీలాచలము అనేసి అంటారు. మనం నిన్న చెప్పుకున్నాం కదా, బ్రహ్మదేవుడికి స్వయంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే నేను నీలాచలంలో కొలువై ఉంటాను అని చెప్పారు కదా. సో ఆ నీలాచలం అయితే గుండీచా మందిరాన్ని మాసిర్ భాడి అంటారు, అంటే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అనేసి అంటారనమాట. ఆయనని రథంలో లాక్కొని వెళ్ళి మాసిర్బాడిలో అంటే చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోకి తను ప్రవేశిస్తాడు ఈరోజు సాయంత్రం. దానిని సుందరాచలము అనేసి అంటారు. సుందరాచలం అంటే బృందావనం, సుందరాచలం అంటే బృందావనం. మరి స్వామిని ఇక్కడి నుంచి బృందావనానికి తీసుకొని వెళ్ళడమే రథయాత్ర. మరి బృందావనంకి ఎందుకు తీసుకొని వెళ్ళాలి? బృందావనంలో ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఉత్తమమైన భక్తులు. వాళ్ళు కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు కృష్ణుడిని వదిలిపెట్టి ఉండలేనటువంటి వాళ్ళు. కానీ కృష్ణుడిని వదిలిపెట్టి ఎన్నో సంవత్సరాలు ఉండిపోయారు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడే కంస మామ ఏం చేశాడు? అల్లుడిని తీసుకొని వెళ్ళిపోయాడు, మథురకు తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడికి ఎప్పుడు కూడా బృందావనానికి రావడానికి అవకాశమే దొరకలేదండి. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? ప్రతి యుగంలో నేను ధర్మాన్ని స్థాపించడం కోసం గాను నేను వస్తాను అని చెప్పాడు. ఆ విధంగా కృష్ణుడిగా వచ్చినప్పుడు ఒక్కరిద్దరిని కాదు, అనేక మంది అసురులని తను చంపాడు. బాల్యలీలల్లో ఉన్నప్పుడు ఎంతో అగాసుర, బకాసుర, పూతన వీళ్ళందరినీ చంపేశాడు. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత కంసుడు, తర్వాత కాలయవనుడు, తర్వాత ఇంతమంది రాక్షసులు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. తనకి టైం దొరకలేదు బృందావనానికి రావడానికి. ఆ విధంగా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణం రోజు స్నానం చేయడం కోసం అని చెప్పేసి మొత్తం ద్వారకా వాసులందరూ, కృష్ణుడి యొక్క పట్ట ప్రాణులు అందరూ కూడా కురుక్షేత్రానికి స్నానం చేయడానికి వచ్చారనమాట. సో కురుక్షేత్రానికి అందరూ వస్తున్నారు. ఇప్పుడు కురుక్షేత్రానికి వెళ్ళి కృష్ణుడిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ బృందావన వాసులందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్తూ ఉన్నారనమాట. మరి బృందావనంలో ఉన్నటువంటి ఎవరైతే బృందావన వాసులు ఉన్నారో అమ్మ యశోద, నాన్న నంద మహారాజు, స్నేహితురాళ్ళు వీళ్ళందరూ కూడా గోపికలు, ఎవరైతే బాలులు బాలికలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారంట? ఇంకా చనిపోలేక వాళ్ళ ప్రాణాలని చేతులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే ఇంకా కృష్ణుడు రావట్లేడు అని తెలిసిందో వెంటనే వాళ్ళ ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారంట. కాకపోతే కృష్ణుడు ఏం చెప్పి పంపించాడు? మీరందరూ కంగారు పడకండి, నాకు ఇక్కడ మథురాలో కొంచెం పని ఉంది, ఈ పని చూసుకొని నేను వస్తాను అని చెప్తాడనమాట. ఆ ఒక్క చిన్న ఆశతో, ఆ ఒక్క చిన్న మాటకి అయ్యో కృష్ణుడు వచ్చాడనుకో బృందావనం అంతా ఖాళీ అయిపోతే కృష్ణుడు బాధపడతాడే. మరి కృష్ణుడిని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదండి. కృష్ణుడు నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, కృష్ణుడు ఆడితే వాళ్ళు ఆడతారు. ఈ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కటే ఏంటి అంటే కేవలం కృష్ణుడి యొక్క భక్తి చేయడం మాత్రమే వాళ్ళ పని. అంతకు మించి ఇంకొక కార్యం లేనే లేదు. వాళ్ళ ప్రాణ ధన మానాలన్నీ కూడా కృష్ణుడు తప్పితే ఇంకొకటి లేదనమాట. మరి వాళ్ళ ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకుని ఉన్నారంట? కేవలం కృష్ణుడు వస్తే మేము లేకపోతే బాధపడతాడు అని చెప్పేసి. కృష్ణుడు లేకుంటే వాళ్ళు జీవొచ్చేవాళ్ళు. వాళ్ళు
ఒక వర్ణనలో చెప్తారు, శ్రీమతి రాధారాణి ఆమె ఎలా ఉండేది, కృష్ణుడు ఎప్పుడైతే మథురాన్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆమె చేతికి పెట్టుకునేటటువంటి ఉంగరం ఏదైతే ఉందో ఆమె నడుముకు వచ్చిందంట. అంత సన్నగా చిక్కిపోయి అలా అయిపోయింది అనమాట. మీ కెమెరాకి చేయబెట్టారు. ఆ విధంగా అంతగా వాళ్ళందరూ కొన ఊపిరితో ఉన్నారు. సో ఎప్పుడైతే కృష్ణుడు కురుక్షేత్రానికి వస్తున్నాడని తెలిసిందో వీళ్ళందరూ కూడా పరుగు పరుగున వెళ్తారనమాట, కృష్ణుడు దర్శనం అవుతుంది అని చెప్పేసి. అందరూ కూడా బృందావనం నుంచి వెన్న, పెరుగు, మీగడ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తారు. ఎందుకు అంటే ఆ ద్వారకాలో ఏం ఆవులు ఉన్నాయో, సిటీ కదా, సిటీ పీపుల్లో ఏముంటుంది, ఆవులు ఉంటాయి ఉండవు, మా కన్నయ్యకి ఇప్పుడన్నా మంచిగా కడుపు నిండా తినిపిస్తాము అని చెప్పేసి ఎన్నో బండ్ల నిండా అన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట. వచ్చారు. మరి కృష్ణుడు ద్వారకాలో ఎలా ఉంటాడు, రాజు, కిరీటం పెట్టుకుంటాడు, తర్వాత పెద్ద పెద్ద నగలు వేసుకుంటాడు, పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు. ఆఫ్కోర్స్ ఇక్కడ బృందావనంలో ఉన్నప్పుడు కూడా పీతాంబరం కట్టుకున్నాడు, లేదని కాదు. కాకపోతే బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క రూపము త్రిభంగ లలిత సుందర. ఆయన వనమాల వేసుకునేవాడు, నెమలి పింఛాన్ని తలలో పెట్టుకునేవాడు, తల బాగా కట్టుకునేవాడు. తర్వాత ఆయన ముఖం పైన ఈ గోపీచందన్ అంటే ఆ బృందావనంలో దొరికేటటువంటి మూలికలతో చిత్రలేఖన చేసి చాలా అందంగా తయారై ఉండేవాడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఎలా రాజులాగా కనిపిస్తున్నాడు, థాట్ పార్ట్తో కనిపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆనందం కలుగుతుంది, కానీ ఆ అనుభూతి పొందట్లేరంట, కృష్ణుడిని చూసి ఆ అనుభూతి పొందట్లేరనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఆ కృష్ణుడి యొక్క వేషాన్ని తీసేసి వాళ్ళు కృష్ణుడి ఏ విధంగా అయితే బృందావనంలో ఉన్నాడో ఆ రూపంతో తనని అలంకరించి రథంలో కూర్చోపెట్టి కురుక్షేత్రం నుంచి బృందావనానికి లాక్కొని వస్తారనమాట. దానికి ప్రతీకగానే ఈ రథయాత్ర. సో భగవంతుడు భక్తుడి యొక్క హృదయంలోనికి ప్రవేశించేటటువంటి యాత్ర ఇది. భగవంతుడు ఆయన లీలల్లో చేసేటటువంటి భాగాల్లో మనము రకరకాల పండుగలు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే నిజమైన పండుగ ఏంటి, ఎప్పుడైతే భగవంతుడిని మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో అది నిజమైన పండుగ. మరి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆ జగన్నాథుడు ఆ రత్నబేదిని వదిలిపెట్టి, ఆ శ్రీక్షేత్రాన్ని వదిలిపెట్టి, నీలాచలాన్ని వదిలిపెట్టి సుందరాచలానికి వెళ్తున్నారు అంటే ఆ సుందరాచలానికి వెళ్ళడంలో ఉండేటటువంటి నిగూఢమైన సత్యం ఏంటి అంటే మనం రథం లాగుతున్నాము అంటే మన హృదయంలోనికి కృష్ణుణ్ణి పిలుస్తున్నాము అని అర్థం. పిలవాలి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాది దేవుణ్ణి మన హృదయంలోనికి పిలవాలి. బాగుందండి, ఇన్విటేషన్ ఇచ్చాము, రథయాత్ర, స్వామి వచ్చేయండి నా హృదయంలో కూర్చోండి, అయిపోయింది. వచ్చేస్తారా మరి స్వామి? వచ్చేస్తారా? వచ్చేస్తారు. మరి స్వామి రావాలి అంటే ఆసనాన్ని కూడా సెట్ చేయాలి కదా. ఒక గెస్ట్ వస్తున్నారంటేనే ఇల్లు అంతా పీకి పందిరేసి అంతా సెట్ చేస్తాము, ఎక్కడైనా ఏమైనా మరకలున్నా బూజు పట్టినా అంతా తీసేస్తాం. మరి సాక్షాత్ వైకుంఠనాథుడు కృష్ణుడు ఆయన మన హృదయంలోకి రావాలి అంటే ఎప్పుడు వస్తారంట? మన హృదయంలో ఉన్నటువంటి గబ్బు వాసనలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, నేను నాది కదా, నేను నాది, నా ఊరు, నా దేశము, అమ్మో ఇదంతా నా సొమ్ము, ఇది నా చేరు, నా ఊరు, నా ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు స్వామి మన హృదయంలోనికి వస్తారనమాట. అయితే నిన్న రోజు ఏదైతే ఉందో దాన్ని గుండీచ మార్జన అనేసి అంటారు. ఇప్పుడు జగన్నాథుల వారు వెళ్ళి కూర్చునేటటువంటి ఏదైతే మందిరం సుందరాచలం ఉందో ఆ సుందరాచలంలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని గుండీచ అనేసి అంటారు. రేపు చెప్తాను ఆ కథ, గుండీచ ఎందుకు దానికి పేరు వచ్చింది. ఆ గుండీచ మందిరాన్ని నిన్నటి రోజు మార్జనం క్లీన్ చేస్తారనమాట, జగన్నాథుల వారు వస్తున్నారు అని చెప్పేసి. ఆ విధంగా మన హృదయాన్ని కూడా మనము క్లీన్ చేయాలంట. ఎలా చేయాలి? ఏ చీపిరి కట్టతో చేయాలి? ఏ ఫినాయిల్ వేసి చేయాలి అంటే శ్రవణము, కీర్తనము, భగవంతుడి గురించి. మరి దేవాది దేవుణ్ణి మనం ఇష్టపడడం అంటే ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండడం. మరి ఆయనకి ఎవరంటే నచ్చుతారంట? భగవద్గీతలో చెప్పేశారు. ఏం చెప్తున్నారు? ఎక్కరోషి యదశ్నాసి యజ్యోసి దదాసి. తర్వాత మన్మనాభవ మద్భక్త,
మధ్యాజీమాం నమస్కరు. నాకు భక్తులు కండి, మీరు ఏది చేసినా కానీ నాకు అర్పణంగా చేయండి. తిన్నా, తాగినా, నడిచినా, పడుకున్నా, లేచినా అన్నీ కూడా మదర్పణం, నాకు అర్పించండి. ఎవరైతే ఆ విధంగా నాకు అర్పించి నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పేసి భగవద్గీతలో స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. నా దగ్గరికి ఎవరెవరు వస్తారు, నాకు ఎవరెవరు ఇష్టం, నేను ఎవరి పట్ల మొగ్గు చూపుతాను. భగవంతుడు అందరి పట్ల సమానమైన కరుణను చూపిస్తాడండి. కాకపోతే క్లాస్ రూమ్లో 40 మంది ఉన్నారు, 40 మందికి టీచరు మొత్తం అందరికీ ఈక్వల్గా పాఠం చెప్తుంది. కానీ ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉంటాడో తనకి ఫేవరెట్ పెట్ అయిపోతాడు కదా. అప్పుడు తను ఏం చేస్తుంది, అందరినీ కొట్టే పరిస్థితి వచ్చినా కానీ ఆ ఫేవరెట్ స్టూడెంట్ని గట్టిగా కొట్టదు, ఊరికే ఇలా అంటుంది, యు గో అని చెప్పేసి అందరి ముందలే వాడిని పంపించేస్తుంది. సో కృష్ణ కూడా అంతే. మనం ఎప్పుడైతే మనం ఆయనకి నిజమైన భక్తులను, నిజమైన భక్తి చేస్తామో అప్పుడు కృష్ణుడు కూడా మనని ఆ విధంగా స్వీకరిస్తాడనమాట. సో అందరి పట్ల ఆయనకి కృప ఉంది. అలా అని చెప్పేసి భక్తులకు మాత్రమే నేను గాలినిస్తాను, భక్తులకు మాత్రమే సూర్యుడు వెలుతురిస్తాను, భక్తులకు మాత్రమే నీళ్ళు ఇస్తాను అని చెప్తున్నాడా? లేదు. పాపులు ఉన్నారు, తర్వాత మోసగాళ్ళు ఉన్నారు, క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికేమి కృష్ణ అంటే తెలీదే. ఇప్పుడు పాపులు ఉన్నారు, వాళ్ళు మోసగాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా కృష్ణుడు భక్తి చేస్తారా? వాళ్ళకేమైనా సూర్యుడు వెలుతురు ఇవ్వని అంటున్నాడా కృష్ణుడు? నీళ్ళు ఇవ్వని అంటున్నాడా తాగడానికి? పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇవ్వని అంటున్నాడా? అన్నీ ఇస్తున్నాడు కదా. సో కృష్ణ అందరికీ ఈక్వల్. బట్ ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళకి నేను మొగ్గు చూయిస్తాను అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మరి ఇప్పుడు ఆయన అలా అన్నప్పుడు మరి ఆయన పట్ల మనకి శ్రద్ధ పెరగాలి అంటే ఏం చేయాలి? నేను వచ్చేసానండి, నా గురించి మీకు ఏమీ తెలియకుండా నా మాట వింటారా? వినరు కదా. ప్రభుజీ మాతాజీ చెప్పారు, రాధప్రియ మాతాజీ, శ్రీధర్ ప్రభు ఉన్నారని చెప్పి మీరు అందరూ వచ్చారు, వాళ్ళు చెప్పారని వచ్చారు, విన్నారు కాబట్టి వచ్చారు. సో మనం కూడా ఎప్పుడైతే కృష్ణుడి గురించి వినమో ఆయన పట్ల మనకి ఎప్పుడు భక్తి కలుగుతుంది, ఎప్పుడు శ్రద్ధ కలుగుతుంది, ఆయన పట్ల ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది. అందుకే శ్రవణం చేయాలి. ఎప్పుడైతే ఆయన గురించి మనం వింటామో అప్పుడు మనకి వాళ్ళ పట్ల ప్రేమ, వాళ్ళ పట్ల ఆసక్తి, ఇంట్రెస్ట్, వాళ్ళతో స్నేహం చేయాలి అని చెప్పి మనకి కోరిక కలుగుతుంది. అందుకే శ్రవణం చేయాలి. తర్వాత కీర్తనం చేయాలి. ఎప్పుడైతే శ్రవణం చేసిన తర్వాత మీరు విన్నారు, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగా చూసుకుంటారు అని చెప్తారు కదా, వాళ్ళ గురించి చెప్పారు కదా. అలానే భగవంతుడి గురించి మనము కీర్తన చేయాలి. కీర్తనం అంటే మనమేమి గాన గంధర్వులం కాదు, త్యాగరాజులం కాదు, అన్నమయ్యలం కాదు. ఏం చేయగలుగుతామంట మనము? కేవలం ఆయన నామాన్ని చెప్తే చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని చెప్తే చాలు. ఎందుకు ఇదే స్పెసిఫిక్ మంత్రం అంటే కలియుగంలో చెప్పాల్సిన మంత్రం. అందుకే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం ఈ మంత్రం చెప్తే చాలు, కృష్ణుడు ఆయనని కీర్తించినట్టే. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆయన గురించి వింటామో, ఆయన గురించి కీర్తిస్తామో అప్పుడు ఏమవుతుంది? మన లోపలున్న మలినాలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను మాతాజీ, చైర్ బాగాలేదు, ఇల్లంతా గబ్బుగా ఉంది, మీరు కూర్చుంటారా వచ్చి? అయ్యి బాబోయ్, వీళ్ళు ఏం మనుషులు, వీళ్ళు ఏం భక్తులు, ఇంత గబ్బుగా ఉంటారా అని చెప్పేసి ఒక స్మైల్ ఇచ్చి సరే సరే నాకు అర్జెంట్ పని ఉంది, ఫోన్ వచ్చిందని మీరు వెళ్ళిపోతారు. సో కృష్ణ కూడా అంతే. మన లోపల ఎన్ని గబ్బు వాసనలు ఉన్నాయనుకోండి, కామ క్రోధ లోభ మద ఆశ్చర్యాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎవరి పట్ల ఈర్ష్య ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? వాసన వస్తుంది, ఎలా కూర్చుంటాడు తను? అందుకని చెప్పేసి తను కూడా రాడనమాట. ఈ రథయాత్రతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఆయనకి మన హృదయంలో ఆసనాన్ని ఏర్పరచడం. అది ఎలా ఇవ్వగలుగుతాము అంటే శ్రవణ కీర్తనాల ద్వారా మనం ఆయనకి ఉత్తమమైన ఆసనాన్ని ఇవ్వగలుగుతాం అన్నమాట. ఈరోజు మనము రథాన్ని లాగే అవకాశాన్ని మనకు లేదు. మనం ఇక్కడ భగవంతుణ్ణి రథంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా వేదాలు ఏం చెప్తున్నాయి అంటే ఎవరైతే రథంలో కూర్చున్నటువంటి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అని చెప్పేసి. సో అందుకోసంగానే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని లక్షల మంది 16 lakhs ఆఫ్ పీపుల్ ఈరోజు రాబోతున్నారు. 16 లక్షల మంది జగన్నాథుడి యొక్క దర్శనం కోసం వస్తున్నారు. ఎందుకు అంటే ఆయన మహిమ అంత గొప్పది కాబట్టి. సో ఎప్పుడైతే రథం లాగుతూ ముందుకు వస్తూ ఉందో అప్పుడు అందరూ కూడా ప్రార్థించండి, స్వామి ప్లీజ్ కరుణించి
మీరు మా హృదయంలోనికి ప్రవేశించండి. నిజంగానే మా హృదయంలో అలాంటి పవిత్రమైన స్థలం కాదు. ఇప్పుడు మీరు నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, నేను మీరు రాగానే కొంచెం చైర్ క్లీన్ చేస్తున్నాను, కొంచెం ప్లేస్ అంతా చేసి మిమ్మల్ని కూర్చోపెట్టడానికి ట్రై చేస్తున్నాను అనుకో, మీరు ఏం చేస్తారు? క్లోజ్ ఫ్రెండ్ అయితే అయ్యయ్యో నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, నేను కూడా ఒక చెయ్యేస్తాను అంటారు కదా. మీరు కూడా నాకు హెల్ప్ చేసి క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఆ విధంగా మనము భగవంతుని ఎప్పుడైతే మనం లోపలికి మనం కొంచెం ఆహ్వానించామనుకోండి, భగవంతుడే స్వయంగా ఆ మిగిలిన క్లీనింగ్ ప్రోగ్రామ్ అంతా తను చేసేస్తారనమాట. అందుకే ఫస్ట్ మనం ఆయనని ఇన్వైట్ చేయాలి, మనం రెడీగా ఉండాలి. అసలు మనం ఆయనని ఇన్వైట్ చేయలేదు, మనం సిద్ధంగానే లేము అంటే ఆయన ఎందుకు వస్తారు? డోర్స్ క్లోజ్. ఎందుకు వస్తారు? రారు. అందుకనే మనం ఈరోజు మనం ప్రార్థించాల్సింది ఏంటి అంటే, ఆయన యొక్క ఆసనాన్ని మా హృదయంలో ఏర్పరచుకోవడానికి మా దగ్గర శక్తి లేదు, అయినా కానీ మాకు ఆశ ఉంది. అందరి కోరికలను తీర్చేవాడు కదా, ఆపద్ బంధువు. మరి ఆయన అన్ని కోరికలు తీరుస్తాడు కాబట్టి ఆయనని ఇదే వేడుకోండి, స్వామి మీరు మా హృదయంలోకి రండి, మా హృదయంలో ఉన్నటువంటి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము క్లీన్ చేయలేకపోతున్నాం, మాకు శక్తి లేదు, అందుకే మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్రార్థించాలి. తర్వాత ఎప్పుడు కూడా ఆయన యొక్క పాద పద్మ సేవలో ఉండాలి అని చెప్పేసి ప్రార్థించాలి. ఎందుకు ఊరికే సేవ సేవ అని అడుగుతున్నారు అంటారా? జీవుడి యొక్క ప్లీజ్ జీవుడి యొక్క తత్వం ఏంటి అంటే సేవ చేయడం. ఇప్పుడు ఉప్పు ఉందనుకోండి, ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. చక్కెర ఎలా ఉంటుంది? చక్కెరగా ఉంటుంది. దాని ధర్మము ఉప్పు ఉప్పుగా ఉండడమే దాని ధర్మము, చక్కెర చక్కెరగా ఉండడమే ధర్మము. మానవుడి యొక్క ధర్మం ఏంటి తెలుసా? సేవ చేయడం. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు సేవ చేస్తూనే ఉంటాడు. పిల్లలు తల్లికి చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలకు చేస్తారు, భార్య భర్తకు చేస్తుంది, భర్త భార్యకు చేస్తుంది, కోడలు అత్తకు చేస్తుంది, అత్త కోడలకు చేస్తుంది. ఎక్కడ చూసినా ఎప్పుడు ఏదో ఒక సేవ నడుస్తూనే ఉంది. చేయడానికి ఎవరు మిగలకపోతే కుక్కలు ఇంట్లో పెట్టుకొని సేవ చేస్తారు, అవునా కదా? అంటే జీవుడి యొక్క తత్వం ఏంటి అంటే సేవ చేయడం. అందుకని మనం ఏం అడగాలి? మన ధర్మము, మన లోపల మన రక్తంలో ఉన్నటువంటి కార్యాన్ని మనం అడగాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. అలా కాకుండా వేరే పని అడిగామనుకోండి మనం చేయలేము, ఎందుకంటే మన ధర్మం అది కదా. ఉప్పుపై చక్కెర ధర్మం పాటించలేదు కదా, పాయసంలో ఇంత ఉప్పేసేస్తే బాగుంటుంది, అదేమైనా ఉండదు. అలానే మన యొక్క ధర్మం ఏంటి? సేవ చేయడం. అందుకే భగవంతుడి యొక్క పాద పద్మాల సేవని అడగాలి. ఈరోజు మనము భగవంతుని వేడుకోవాల్సింది అది. వేరే వేరే కోరికలు ఉంటే అడగండి, ఆయన అన్నీ నెరవేరుస్తాడు. నెరవేర్చడం కాదు, స్వయంగా ఆయనే మన దగ్గర ఉంటే మనకు కావాల్సినవి ఇంకేముంటాయి? ఏముండవు కదా. సో అలా తర్వాత కథ రేపు చెప్పుకుందాము. ఈరోజు ఎందుకంటే జగన్నాథుడు నీలాచలం నుంచి సుందరాచలం వెళ్తున్నారు. ఆ దారిలో స్వామి మన హృదయంలోకి రావాలి, మన హృదయంలో కూర్చోవాలని ప్రార్థిద్దాము. ఎవరైతే ఇక్కడికి రాలేకపోయారో, అందరికీ రావాలని కోరికుందో వాళ్ళందరి కోసం కూడా ప్రార్థిద్దాము. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. జై జగన్నాథ్. లాగినప్పుడు కృష్ణుడు కూడా అక్కడ నిలబడతారా? మిగతా వాళ్ళు బలరామ